పుష్ప 2 సినిమా ఎఫెక్ట్ కాస్త గేమ్ చేంజర్ పై పడింది. పుష్ప 2 ఎఫెక్ట్ వల్ల ఇప్పటికే తెలంగాణలో ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపు, సంక్రాంతి టైంలో ఎక్స్ట్రా షోలు ఏమీ లేవంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఎలాంటివేవీ జరగవంటూ, ప్రాణాలపైకి వచ్చే పరిస్థితి వస్తే మేము అస్సలు సహించమంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ మూవీ. మొదటి రోజే ప్రీమియర్ షోలు, ఎక్స్ట్రా షోలు లేకపోతే పెట్టిన అమౌంట్ రాబట్టుకోవడం చాలా కష్టం. సినిమా హిట్ టాక్ వస్తే కొంచెం పర్లేదు, కానీ యావరేజ్ టాక్ వస్తే మాత్రం నార్మల్ షోలతో సినిమాలకి డబ్బులు రాబట్టుకోవడం చాలా కష్టం. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా ఎలాంటి షోలకి దేనికి కూడా అనుమతి లేదంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పుకుంటూ వచ్చేశారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, అన్నిటికన్నా భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ కూడా ఉన్నాయి. ఇక డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న మూవీ విషయాలు పక్కన పెడితే అవి పెద్ద బడ్జెట్ మూవీస్ ఏం కాదు. అవి నార్మల్ షోలు వేసుకున్నా పర్లేదు. కానీ గేమ్ చేంజర్ మూవీ బడ్జెట్ కి మాత్రం ఎక్స్ట్రా షోలు, ప్రీమియర్ షోలు, టికెట్ పెంపు రేట్లు లేకపోతే సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప డబ్బులు వెనక్కి రాబట్టుకోవడం చాలా కష్టం. ఇప్పటికే పుష్ప 2 ఎఫెక్ట్ తో తెలంగాణలో చాలా కఠినంగా ఉంది పరిస్థితి. సినిమా వాళ్ళ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా కోపంగా ఉన్నారు. రీసెంట్ గా రేవతి గారి విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారు. ఇప్పటికే శ్రీతేజ్ బెడ్ పైన ఇంకా బ్రెయిన్ డెత్ తో చాలా డ్యామేజ్ అయి ఉన్నారు. మరో పక్క విపరీతమైన కాంట్రవర్సీలు, ఇవన్నీ జరగడానికి గల కారణం పర్మిషన్ ఇవ్వడమే. ఎలాంటి ప్రీమియర్ షో పర్మిషన్లు, ఎక్స్ట్రా షో పర్మిషన్ లేకుండా నార్మల్ షోలు యథావిధిగా వేసుకుంటే ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఎలాంటి ఆస్తి నష్టం గానీ, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ రాదు. అందుకనే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు, ఇప్పటి నుంచి మా ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఇలాంటి ఎక్స్ట్రా షోలు, ప్రీమియర్ షోలకి అవకాశం లేదంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప కాస్త గేమ్ చేంజర్ రామ్ చరణ్ పై ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే సినీ పెద్దలు చాలా మంది రేవంత్ రెడ్డి గారిని కలిసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. మరి ముందు అవకాశాలు ఇస్తారా లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటపై నిలబడి ఉంటారనేదే వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.